పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ injurious to health. పెద్దాడా పెన్షన్ ఏం చేద్దారా? చిన్నాడా నువ్వు కూడా చెప్పరా? పెద్దనాన్న మీరు ఎక్కడికంటే అక్కడే పెద్దనాన్న, నాదేముంది. 150 రకాల వంటకాలు అమ్మా శాస్త్రా. వెళ్ళమ్మా. తమ్ముడు వెళ్ళి కూతురు తాతయ్య ఆశీర్వాదం దగ్గరుండి జరిపించాలి నాన్న. ఆశీర్వదించండి తాతయ్య. హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. థ్యాంక్ యూ పెద్ద తాతయ్య. ఆహా, నీకో మంచి గిఫ్ట్ ఇవ్వాలమ్మా చిట్టి తల్లి. థ్యాంక్ యూ తాతయ్య. ఆశీర్వదించండి తాతయ్య. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి, హ్యాపీ బర్త్డే. మరి థ్యాంక్ యూ తాతయ్య. నీ బర్త్డేకి ఏదో మంచి గిఫ్ట్ ఇవ్వాలి కదా, నేను కూడా పెద్ద తాత ఇచ్చినట్టు. చూడు, ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా? ఇది కావాలి. ఓకే, నువ్వేది అడిగితే అదేనమ్మా. రైట్, థ్యాంక్ యూ తాతయ్య. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పెద్దనాన్నగారు ఆశీర్వాదం కూడా తీసుకోమ్మా. ఆశీర్వదించండి పెద్ద. హ్యాపీ బర్త్డే అమ్మా బంగారు తల్లి. హ్యాపీ బర్త్డే రా బుజ్జి బంగారం. సార్ నమస్తే అండి. మన మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 18 నుంచి మొదలవుతుంది సార్. కానీ ఆ హీరోయిన్ వాళ్ళ అమ్మాయి కొంచెం ఓవర్ చేస్తుంది సార్. ఆ అమ్మాయి మన ప్రొడక్షన్లో చేయడానికి భయపడుతుందంట. నేనేమీ చేయలేదే. మీరేం చేయలేదని తన బాధేమో సార్. లాస్ట్ మూవీ బడ్జెట్ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువైంది. ఈ మూవీ బడ్జెట్ అయినా కంట్రోల్లో ఉంచండి. వెళ్ళండి. ఉంటాను సార్. నమస్తే సార్. తమ్ముడు. అన్నయ్య చెప్పండి. మన షుగర్ ఫ్యాక్టరీ బాధ్యత చూసుకోవడానికి మన రమేష్ గారు చెప్దాం అనుకుంటున్నాను. ఈ విషయంలో నీ నిర్ణయం ఏంటి? అన్నయ్య, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది బాగా ఆలోచించే తీసుకుంటారు. మీ నిర్ణయం నా నిర్ణయం. చూడండి రమేష్, గోపాల్, ఇంకా మేము రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం. చాలా సంవత్సరాలుగా బిజినెస్లో బిజీ అయిపోయాం. ఇక రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. చూడు గోపాల్, నాకు ఇష్టం లేకపోయినా నువ్వు ఇష్టపడ్డ సినిమా బిజినెస్లో ఉన్నావు కాబట్టి ఎండీగా అన్నయ్య రమేష్కి బాధ్యతలు అప్పచెప్దాం అనుకుంటున్నాను. గోపాల్, నీ క్యాపబిలిటీ అండ్ కన్సిస్టెన్సీని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. చూడు గోపాల్, ఇది నీకు ఓకే కదా? మీరు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు నాన్నగారు. ఇక మీరు ఏది చెప్తే అదే.
రమేష్, చాలా జాగ్రత్తగా బాధ్యత నెరవేర్చాలి. రావు షుగర్ ఫ్యాక్టరీని ఇంకా పైకి తీసుకురావాలి. తప్పకుండా చిన్నానా, మీరు అప్పగించిన ఈ బాధ్యతలన్నీ కరెక్ట్గా నెరవేరుస్తా. అయితే కాబోయే ఎండి మన రమేష్. గుడ్ లక్ నాన్న. ఏంటి బాబాయ్? గోపాల్, నాన్నగారు, నీ సినిమా షూటింగ్లు ఎంతవరకు వచ్చినాయిరా? ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది నాన్నగారు. ఆహా, సెకండ్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాను. ఐసి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా మంచి సక్సెస్ఫుల్గా ఉండాలనేదే మా ఇద్దరి కోరిక. ఐ లవ్ యూ మై సన్, ఐ లవ్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాన్నగారు. ఏంటి నాన్నకి బాబాయ్కి మధ్య అస్సలు పడటం లేదు. నాన్న ఎండి అవ్వడం అస్సలు ఇష్టం లేనట్టుంది బాబాయ్కి. అమ్మో, దీనివల్ల ఏమైనా జరిగితే? ఏదేమైనా బాబాయ్ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎక్కడ పెడదాం? ఇక్కడే పెట్టు. ఇక్కడే సార్. Am I not capable? Am I not stable? వాడి ఎండి అంట. వాడి ఎండి అయితే మరి నేను? నన్ను ఆపే డిసిషన్ ఏదైనా, ఆ డిసిషన్ ఎవరిదైనా, ఐ కాంట్ టేక్ ఇట్. నేను ఏదైనా భరిస్తాను, కానీ నా క్యాపబిలిటీని ఇన్సల్ట్ చేసేది అస్సలు భరించలేను. సారీ పద్మన్ గారు, సారీ నాన్న. మీకు రిటైర్మెంట్ కాదు, కంప్లీట్ రెస్ట్ ఇస్తాను. అసలు మీరనే వాళ్ళు లేకపోతే ఇక్కడ ఏ డెసిషన్ అయినా అది నాదే. నాన్న, నాన్న ఎక్కడున్నావు? అన్నయ్య, చెప్పరా. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. దేనికిరా? అదేంటన్నయ్య, నువ్వు ఎండి అయ్యావు కదా. అందుగా మరి పార్టీ ఎప్పుడు అన్నయ్య? నాన్న అలారా. ఏంట్రా? ఒకసారి రికార్డింగ్ వినండి. ఏంటి రికార్డింగ్ ఏంటి? మన బాబాయ్ తాతయ్యని చిన్న తాతయ్యని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాబు ఎందుకు అలా చేస్తాడు? నా మాట నమ్మకపోతే ఒకసారి రికార్డింగ్ వినండి, మీకే అర్థమవుతుంది. వాడి ఎండి అంట.
జరా గోపాల్, ఎండి పదవి కోసం వాళ్ళిద్దరిని చంపడానికి ప్లాన్ చేస్తావా? అవును, రావణరావు ఫ్యాక్టరీకి వాళ్ళిద్దరి తర్వాత నేనే ఎండి అవ్వాలి. నిన్ను ఎండి చేయడం నాకు నచ్చలేదు. నచ్చకపోతే చంపేస్తావా? నీ కోరికేంటో చెప్తే వాళ్ళు ఆలోచించేవారు కదా. నాకు పవర్ అంటే ప్రాణం. దానికోసం ఏదైనా చేస్తాను. నీకు పొజిషన్ కావాలంటే నేను మాట్లాడతాను, కానీ వాళ్ళ ప్రాణానికి ఏదైనా జరుగుతుందంటే నీ ప్రాణానికి కూడా హాని జరుగుతుంది. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? నువ్వు నాకన్నా వయసులో పెద్దవాడివి, అంతకు మించి ఏమీ కాదు. వార్నింగ్లేమొద్దు, పో. రాజు, చెప్పండి సార్. అమౌంట్ పంపించేస్తున్నాను. సాయంత్రానికి సరుకు వచ్చేయాలి, ఓకేనా? ఉంటానా? ఈవినింగ్ కల్లా పని అయిపోతుంది. ఉంటాను సార్. నాన్నగారు, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. తమ్ముడు గోపాల్ మిమ్మల్ని చిన్నాన్నే చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ? రమేష్, ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? మతి ఉండే మాట్లాడుతున్నావా? మతి తప్పి మాట్లాడుతున్నావా? గోపాల్, మన గోపాల్ అన్నయ్య నన్ను చంపటం ఏంట్రా? అవును, నువ్వు సరిగ్గా తెలుసుకునే మాట్లాడుతున్నావా? తెలుసుకునే మాట్లాడుతున్నాను. షుగర్ ఫ్యాక్టరీకి నన్ను ఎండీగా చేయడం వాడికి ఇష్టం లేదు. అందుకే మీ ఇద్దరిని చంపడానికి ప్లాన్ చేశాడు. కావాలంటే ఈ వాయిస్ రికార్డింగ్ వినండి. వాడి ఎండి అంట. వాడి ఎండి అయితే మరి నేను ఏదైనా భరిస్తాను, కానీ నా క్యాపబిలిటీని ఇన్సల్ట్ చేసేది అస్సలు భరించలేను. సారీ బద్మన్ గారు, సారీ నాన్న. మీకు రిటైర్మెంట్ కాదు, కంప్లీట్ రెస్ట్ ఇస్తాను. అసలు మీరనే వాళ్ళు లేకపోతే వాళ్ళ లైఫ్ మీద వాడికే కంట్రోల్ లేదు. ఫ్యాక్టరీ బాధ్యతలు ఎలాగ చెప్పేస్తాం? ఛా, ఇంత దారుణానికి దిగజారటానికి వాడికి మనసు ఎలా వచ్చింది? నాన్నగారు, చిన్నప్పటి నుంచి నేను చూసిన దాని ప్రకారం వాడు అనుకున్నది దక్కకపోతే ఎంత దారుణానికైనా దిగజారుతాడు. నాకు ఈ ఎండి పదవద్దు, నాకేమొద్దు, నన్ను ఇలా ఉండనివ్వండి.
పెద్దనాన్న ఈ జ్యూస్ తాగండి. నాన్నగారు ఇది మీకు. హేరా, మమ్మల్ని చంపటానికి ఈ విషయం అవసరం లేదురా. ఈ విషయం తెలిసినప్పుడే మేమిద్దరం చచ్చిపోయావురా. నీకు ఇలాంటి ఆలోచన వచ్చినందుకు చాలా బాధపడుతున్నాం. నీకన్నా ఎక్కువేట్రా ఎండి పదవి మాకు. తమ్ముడు, మనకున్న ఆస్తి పేపర్లన్నీ తీసుకురా. వాడికి ఏం కావాలో రాసి ఇచ్చేసా. వెళ్ళు. ఆగండి నాన్న. నేను మిమ్మల్ని చంపాలనుకున్న మాట నిజమే, కానీ నాకు క్యాపబిలిటీ లేదనేసరికి తట్టుకోలేకపోయాను. మీ తర్వాత రావు ఫ్యాక్టరీకి ఎండీ కావాలని కలలు కన్నాను. ఆ విషయం మీ ఇద్దరికి కూడా తెలుసు, కానీ మీ నిర్ణయాన్ని భరించలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న. ఒరే తమ్ముడు, నీకన్నా ఎక్కువ అనుకున్నావురా అది నాకు. ఒక్క మాట నాతోటి చెప్తే హ్యాపీగా వదులుకునేవాడిని కదరా. నాన్న, నాలోని కోపం, బాధ, ఆవేశం మీరు నాపై చూపించే ప్రేమను కప్పివేసే. నేను మీకు చేయాలనుకున్నది క్షమించరాని నేరం. దానికి మీరు ఎటువంటి శిక్ష విధించినా సిద్ధం. ఒరే నాన్న, గోపాల్, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావురా, అది చాలు.